V3 న్యూస్ వారికి ధన్యవాదాలు. ఈరోజు వికారాబాద్లో ఆనంద్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దగ్గరగా ఉండి వికారాబాద్లో ఉండి వికారాబాద్లో 31 గ్రామాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 131 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలందరినీ పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి. ఈరోజు మారుమూల ప్రాంతమైన వికారాబాద్, కర్ణాటక అతి దగ్గరలో ఉన్నటువంటి వికారాబాద్ని ఈరోజు అసెంబ్లీలో ఈ యొక్క వికారాబాద్ యొక్క స్థితిగతులని మరి అసెంబ్లీలో తన వాగ్దాటి ద్వారా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉండి గతంలో ఉన్నవారు ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఇచ్చిండ్రు ఇక్కడ ఉన్నటువంటి వికారా ప్రజలు. మరి 30 సంవత్సరాలు ఇచ్చి మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉండి వికారాబాద్ని ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఆ తర్వాత ఇంకొక ఆయనకు 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు, ఆయన కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈరోజు కొనసాగడం జరిగింది. కానీ వికారాబాద్ని ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినారు. మరి వికారాబాద్లో 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు కనీసం ఒక గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకోలేకపోయినారు. అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ కూడా తీసుకోలేకపోయినారు. ఒక నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం చేసిండ్రు, బ్రిడ్జిని కూడా నాణ్యతాపరంగా చేయలేకపోయినారు. అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీ కానీ ఈరోజు డిస్టిక్ ఆఫీస్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు గెలిస్తే ఆయనకు 1 సంవత్సరం ఎలక్షన్కి వెళ్ళిపోయింది, 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయింది. మిగిలిన 2 సంవత్సరాలతోనే కోట్లాది రూపాయలు తెచ్చి ఈరోజు వికారాబాద్ యొక్క అభివృద్ధిని ఎన్నో రకాల అభివృద్ధి చేసిండు. 30 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ నుంచి చేయనటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేసిండ్రు. మరి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఈరోజు గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ మరి ఈరోజు వెన్నుదట్టి నాయకుడు లేకుండా కార్యకర్తలందరి దగ్గర తీసుకొని సౌహృదయంతో అందరినీ పలకరిస్తూ అభివృద్ధి పథంలో పోతున్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు బదలాం చేయడం జరిగింది, అది కరెక్ట్ కాదు. ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరితో కలిసిపోతున్నటువంటి వ్యక్తి. కాబట్టి వికారాబాద్లో ఉన్నటువంటి యువత కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు ఐక్యతతో ఈరోజు ఈ మధ్యనే ఎంపీ గారు వచ్చారు. ఆ ఎంపీ గారు కూడా మంచి మనసున్న మహారాజు. మరి ప్రతి గ్రామంలో ఈరోజు వికారాబాద్ కాకుండా చేవెళ్ళ పార్లమెంటులో అన్ని ప్రజలను ప్రేమతో దోచుకొని ఆ ప్రజల మధ్యన ఉండి అభివృద్ధికి తోడ్పడుతూ కార్యకర్తలను సమన్వయం చేసి ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ వారం రోజుల నుంచి వికారాబాద్లో ఈరోజు ప్రసాద్ కుమార్ గారికి దడలు జరగడం జరిగింది. ఖచ్చితంగా ఆనంద్ కుమార్ గారు ఖచ్చితంగా 3వ తారీఖు నాడు ఈరోజు వికారాబాద్లో మళ్ళీ ఒకసారి జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తాడు. మరి 40-50 సంవత్సరాల్లో చేయనటువంటి మంత్రులు చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందే చేశాడు, ఇంకా కూడా ఘనంగా చేస్తాడని చెప్పి వికారాబాద్ ప్రజలందరూ కూడా నమ్మకంగా ఉన్నారు. వికారాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రజలు కూడా అన్ని పార్టీల ప్రజలు కూడా ఈరోజు బీఆర్ఎస్లకు వచ్చి ఆనంద్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆనంద్ కుమార్ 3వ తారీఖు నాడు విజయకత్నం ఎగరవేస్తారని చెప్పి వికారాబాద్ యొక్క ప్రజల నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాం.